మీలో కొంతమందికి కొత్త ఆవకాయలు పట్టినప్పుడు కానీ, ముసురుగా చల్లగా ఉన్నప్పుడు కానీ, ఆవకాయలు నిలవ పచ్చళ్ళు ఎక్కువగా తింటే బాగుండు అనిపించి కాస్త ఎక్కువ మొత్తంలో పెట్టుకు తినేస్తారు. భోజనమంతా దాంతోనే తినేస్తారు, ఒక్కోసారి కూరలు లేక కూడా. అలాంటప్పుడు ఎక్కువ తేడాలు మీకు నెక్స్ట్ డే వచ్చేస్తాయి. ఏమవుతాయో తెలుసా? ఒంటికి నీరు పట్టేయటం, కళ్ళ కింద ఉబ్బులు రావటం, కాస్త మజిల్స్ అన్ని టైట్గా అవ్వటం, ఏదో వాతం చేసినట్టు బిగుతుగా శరీరం ఉండటం, నొప్పులు ఎక్కువ అవటం, కొంతమందికి అలర్జీలు లాంటివి ఏమైనా ఉంటే ఎక్కువ అవటం, దురదలు ఎక్కువ రావటం కూడా జరుగుతాయి. మీరు ఇలా ఎక్కువ తిన్న రోజున నెక్స్ట్ డే ఈ ట్రబుల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసండి? ఎప్పుడైతే మీరు లంచ్లో గట్టిగా ఆవకాయ తినేసారో, నిలవ పచ్చడి తిన్నారో, భోజనమైన 2 గంటల నుంచి అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అట్లా నీళ్ళని తాగుతూ డిన్నర్ పూర్తిగా మానేయండి. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ తినటం మానేయండి. నీళ్ల మీదే ఉండండి మధ్యాహ్నం లంచ్ వరకు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? మీరు తిన్న ఆహారంలో మరి ఉప్పు ఎక్కువ వెళ్ళిపోయింది. ఆ ఉప్పు ఎక్కువ క్లీన్ అవ్వాలంటే మీ కిడ్నీలు రోజుకు 4 గ్రాముల సోడియంను మాత్రమే బయటికి తీసుకొచ్చేస్తాయి. అంటే ఇక్కడి నుంచి 24 అవర్స్ దాకా మనం ఏకభుక్తం చేస్తూ అట్లా ఉన్నప్పుడు ఆవకాయలు నిలవ పచ్చళ్ళ ద్వారా వెళ్ళిన సాల్ట్ అంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేసి మీరు బరువు పెరగకుండా, నొప్పులు వాతం చేయకుండా, అలర్జీలు రాకుండా అది వాషౌట్ చేసేస్తుంది అనమాట. ఎప్పుడైనా ఎంజాయ్ చేసినా దానికి పరిష్కార మార్గం కూడా తెలుసుకుని ఎంజాయ్ చేస్తే ఆరోగ్యానికి నష్టం ఉండదు.